సీఎం రేవంత్ రెడ్డి సార్ ఈ 2025లో కనీసం ఒక కొత్త చట్టం తీసుకురండి సార్. అదేంటంటే సొంత తల్లిదండ్రులకి అన్నం పెట్టని నా ప్రతి ఒక్క కొడుకుకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రద్దు చేయండి సార్. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ప్రతి ఒక్కటి రద్దు చేయండి సార్ దయచేసి. ఈ 2025లో కనీసం కొంతమంది ప్రజలలోనే మార్పు వస్తుంది. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు, చనిపోయిన తర్వాత ఆస్తుల పంపకాలని, ఉన్నటువంటి డబ్బు పంపకాలని ప్రతి ఒక్కరు చేస్తుంటారు సార్. కానీ ఉన్నప్పుడు బుక్కెడు అన్నం పెట్టని కొడుకులు ఎంతోమంది ఉన్నారు సార్. ఈ 2025లో ఈ మార్పు వస్తే ఖచ్చితంగా ఆ పేరు మీకే వస్తుంది సార్. ఈ యొక్క కోరిక నాది కాదు సార్. చాలామంది రోడ్ల మీద ఆకలితో అలమటిస్తూ ఎంతోమంది ఆకలేసినా కూడా కింద పడేసినటువంటి పదార్థాలు తినుకుంటూ మురికి నీళ్ళు తాగుకుంటూ ఎంతోమంది అనాథలు రోడ్ల మీద చనిపోతున్నారు సార్. మరి తల్లిదండ్రులకి బుక్కడు అన్నం పెట్టని ప్రతి ఒక్క కొడుకుకి బుద్ధి రావాలి సార్ ఈ చట్టం ద్వారా. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని సీఎం రేవంత్ రెడ్డి సార్ వరకు చేరవేయండి. ఈ 2025లో మరి మార్పు రావాలని మాతృదేవోభవ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం సార్. నా ఒక్కని కోరిక కాదు, ఆశ్రమంలో ఉన్నటువంటి మరి వీళ్ళందరి కోరిక సార్. ఆకలితో అలమటిస్తూ మరి ఎక్కడ తినాలో, ఏడ పడుకోవాలో తమ పేరు ఊరు మర్చిపోయి దిక్కుమొక్కు లేని దుర్భరమైన జీవితం గడుపుతూ రోడ్లపై యాక్సిడెంట్ అయి చనిపోతున్నటువంటి అనాథల ఆవేదన సార్ ఇది. దయచేసి కొత్త చట్టం తీసుకురండి సార్ ప్లీజ్. మీ ద్వారా చట్టం వస్తే ఎంతో మంది అభాగ్యులకి మంచి జరుగుతుంది సార్. నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం.